రౌతు ఒక ఇంటికి, ఒక పునాదికి, ఒక గుడికి, ఒక బడికి చనిపోయిన ఒక వ్యక్తికి మీరందరూ చూడంగా ఇప్పుడు బ్రతికిన నా తమ్ముడి మీద ఇదే ఒక రౌతు 10 కేజీల శుద్ధితో నా బలంతో ఏ విధంగా పగులు కొడతానో మనందరం వచ్చి చూద్దాం. రెడీ అయ్యా, ఒక్కసారి మనందరం చెబుదాం. ఒక్కసారి పిల్లలు మనందరం చెబుదామండి. అయ్యా పిల్లలు ఒక్కసారి మనందరం చెబులు కొడతాము. అయ్యా పేరమ్మా నామ్ బోలు భాయ్, నా పేరు చెప్పలేదు సార్. చూడండి ఇక్కడ విష్ణు గారు. विष्णु भाई गरीब लोग मैंने देखे खाले से न जाता हूँ, ऐसा वाला भगवान मेरे को भेज दिया भाई जया ये कुलिटी किला बोल के प्यार से गरीब लोग मैंने देखे 200 में विनम दे उससे दिया तुम्हारे भगवान उसको भले करेगा. बच्चे लोग हाथ से बालू जल बड़े बनाना अయ్యా గట్టిగా రెండు వందలు ఇచ్చారండి. అయ్యా విష్ణు అన్న గారు ఒక 200 ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ గిడ్డల పాపల పేరు మీద, వాళ్ళ పాడి పండితుల పేరు మీద, వాళ్ళు చేసే చేతి పనిని ఆ భగవంతుడు చల్లగా చూడండి. మరి మరి సంతోషమే. పైకి లేద్దాం, పైన సవరగలుగుతాం గట్టిగా. చూడండి ఒక్కసారి చెప్పడానికి రమేష్ అయ్యా ఒక నూనె ప్యాకెట్ కారం ఇచ్చారని చింతపండు సాగరం ఇచ్చారు. అయ్యా చిన్న బిడ్డ తల్లికి అయ్యా రొట్టి చేయడానికి పూరి పిండి ఇచ్చారు. అయ్యా తర్వాత చిన్న పిల్లలకి అది బిస్కెట్ సహాయం ఇచ్చారు. ఒక్కసారి మనందరూ చెప్పలు ప్రేమ కలిగిన వాళ్ళు 2 నిమిషాలు రౌతు పగల కొట్టిద్దాం. జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త నవ్వుతూ రెడ్డి ప్రకాష్ గారు సహాయం ఇచ్చారు. దేవుడు వారి కుటుంబం చల్లగా చూడాలి. ఒక రౌతు ఛాతి మీద పగలొడతాం. తీసేనా చూడండి ఒక్కసారి మనందరి గురించి చదువుదాము. చూడండి అమ్మ రౌతు తీసేనా అయ్యా పత్తర్లి కదా భాయ్. ఇప్పుడు మనకి జాగ్రత్త పిల్లలు